2026 జూన్ 7వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పవిత్ర గోదావరి తీరం రాజమండ్రి నగరంలో కాపు నాయకుల ఆత్మగౌరవ సమావేశం నిర్వహించబడుతోంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను మనమందరం గమనిస్తున్నాము. పాలకులు తమ చేతులకు మడి అంటకుండా మన కళ్లను మనవారితోనే పొడిపించే విధంగా కుట్రలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాపు సమాజం తమ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం మరియు భవిష్యత్ కార్యాచరణై సమగ్రంగా చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కావున సంఘాలకు, సంస్థలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు సమాజానికి చెందిన నాయకులందరూ ఒకే వేదికపై సమావేశమై ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి భవిష్యత్ పోరాట కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునేందుకు ఈ ఆంతరంగిక ఆత్మగౌరవ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాపు సమాజ గౌరవం, శ్రేయస్సు, హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ఆంతరంగిక ఆత్మగౌరవ సమావేశానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసి సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అని కాపు రిజర్వేషన్ పోరాట సమితి పేర్కొంది. ఈ సమావేశాన్ని రాజమండ్రిలోని శ్రీ కన్యా గ్రాండ్ ఉత్సవ హాల్, డిబివి రాజు కాంప్లెక్స్, పుష్కర్ ఘాట్, రాజమండ్రి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9866664513, 994924, 9170, 891916, 8339 అని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పేర్కొనడం జరిగింది. కాపు సామాజిక వర్గానికి చెందిన డిమాండ్లకు సంబంధించి కాపు రిజర్వేషన్ పోరాట సమితి పెద్ద ఎత్తున వాటి సాధనకు సంబంధించి అయితే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే విజయవాడలో గర్జన పేరిట పెద్ద ఎత్తున ఒక రౌండ్ టేబుల్ సమావేశం సభ కూడా నిర్వహించడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళీ జూన్ 7వ తేదీన ఉదయం 9 గంటల నుంచి రోజంతా ఒక అన్ని పార్టీల్లో ఉన్న కాపులకు సంబంధించి కూడా ఒక పెద్ద ఎత్తున సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కాపు రిజర్వేషన్ పోరాట సమితి అయితే పార్టీలకు అతీతంగా ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రత్యేకించి గత సాధారణ ఎన్నికల నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మరోవైపు భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాపులకు సంబంధించి అనేక డిమాండ్లను అయితే అమలు చేయడం అయితే జరిగింది. కానీ ఇంతవరకు వాటి అమలుకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా వాటి సాధన దిశగా పెద్దగా పట్టించుకున్న సందర్భాలు అయితే లేవు. ఈ నేపథ్యంలోనే పలు వేదికల ద్వారా కాపు సామర్థ్య వర్గం అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కూడా పలుమార్లు కూడా సంప్రదించడం, వినతిపత్రాలు సమర్పించడం కూడా జరిగింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి మాత్రమే తాము అడుగుతున్నామని, దీంట్లో ఏ రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తాం లేదని కూడా కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక విపత్కరమైన పరిస్థితులు నెలకొన్నాయని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా అక్కడ ఎన్నికల ఫలితాలు ఏపీని ప్రభావితం చేశాయని భావిస్తున్న తరుణంలోనే తాజాగా మళ్ళీ కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు అయితే యాక్టివ్ అయ్యారు. ప్రత్యేకించి కాపులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనే దిశగా రాజకీయ పార్టీలపై ముఖ్యంగా ఇచ్చిన హామీలను ప్రత్యేకించి అమలు చేయాలనే లక్ష్యంగానే వారు పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇటు జనసేన పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన అందరి నాయకులు కూడా ఈ సమావేశానికి అయితే ఆహ్వానించడం అయితే జరిగింది. కాపులు భవిష్యత్తులో ఇప్పుడు మారుతున్న సమీకరణ నేపథ్యంలో కాపులో ఉన్న పరిస్థితులపై లోతుగా చర్చించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టడం, మరోవైపు కూటమి ప్రభుత్వంపై డిమాండ్ల సాధనకు, హామీల అమలుకు సంబంధించి కూడా ఒత్తిడి పెట్టే దిశగా ఒక కార్యాచరణ మాత్రం రూపొందించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దేశ విదేశాల నుంచి కూడా కాపు రిజర్వేషన్ పోరాటం చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు కావచ్చు, కార్యాచరణకు సంబంధించి కూడా కాపు ప్రయోజనాలకు సంబంధించి కూడా చేస్తున్న ప్రయత్నాలు పెద్ద ఎత్తున మద్దతు మాత్రం లభిస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే సమీప భవిష్యత్తులో అటు హామీల అమలు కావచ్చు, కాపుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కావచ్చు, మరోవైపు రానున్న ఎన్నికల నేపథ్యం కావచ్చు, అన్నింటిపై కూలంకషంగా సమావేశం జరపాలని నిర్వహించారు. అదేవిధంగా ఈ సమావేశాలను మరోసారి కూడా
రాజమండ్రితోనే ఆగకుండా అటు మరోసారి ఇటు గుంటూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, అటు విశాఖపట్నం కావచ్చు, హైదరాబాదు, ఢిల్లీ స్థాయిలో కూడా నిర్వహించాలనే ఒక ప్రతిపాదన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇటీవల జనసేన పార్టీకి సంబంధించి కూడా అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు, ఆ పార్టీలో అంతర్గత లోపలకు సంబంధించి కూడా కాపు సమాజంలో ఒక విధంగా ఆందోళన ఒత్తిడి మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. వీటన్నింటి చర్చించే క్రమంలో రాజమండ్రిలో జరుగుతున్న కాపు సామాజిక వర్గ ఆత్మీయ సమావేశానికి మాత్రం ఎంతో ప్రాధాన్యత మాత్రం ఉందనడంలో సందేహం లేదు.